పెట్టడం ముఖ్య ఉద్దేశం. గత ఎన్నో శతాబ్దాల కాలం నుంచి పత్తికొండ వాసుల కళ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఎందుకు కావాలి అని చెప్పేసి ప్రతి ప్రభుత్వం ప్రతి ఎలక్షన్లలో అడగడము, మరి ప్రతిసారి టీడీపీ హయాంలో మాట ఇచ్చడం, మాట తప్పడమే సరిపోయింది. ఇక్కడ ప్రతిసారి టీడీపీ ఎమ్మెల్యేలే కొనసాగించారు ఇక్కడ చాలా సంవత్సరాల పాటు. కానీ ఎవరు కూడా ఈ టమోటా రైతుల కళ ఎవరు కూడా అదిగో ఇదిగో అనుకుంటూనే దాటేయడమే సరిపోయింది. మరి అన్ని బాధలు అనుమించి ఈ పత్తికొండ రైతులు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ల కంటే ముందు వచ్చినప్పుడు ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. రైతుల కోరిక మేరకు ఖచ్చితంగా ఈసారి మన ప్రభుత్వం వస్తే టమోటా కళ నెరవేరుతుంది, రైతులందరూ కూడా బాగుపడతారని చెప్పేసి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే 2019లో గవర్నమెంట్ రావడము, మరి కళ నిజమైపోయింది. మరి జీవో నంబరు 739 ప్రకారము అప్పుడు మరి గత 1 ఇయర్ 1 సంవత్సరం కిందట మరి జీవో రావడము, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మేము భూమి పూజ చేయడం కూడా జరిగింది. అన్నీ కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అందరికి కూడా తెలుసు. సుమారుగా విస్తీర్ణం 3.5 ఎకరాలతో ఇదే పత్తికొండ మండలము ఓసూరు గ్రామంలోనే కొంచెం 1 కిలోమీటర్ల దూరంలో మేమంతా కూడా అక్కడ గవర్నమెంట్ ప్లేస్ చూసి ఇంకా ఎక్కువ స్థలము ఉంది, రేపు త్వరగా ఇంకా ఫ్యాక్టరీ ఉపాధి కోసం ఇంకా వేరే ఉల్లి ప్రాసెసింగ్ అయితేనేమి ఏదన్నా కానీ తీసుకురావచ్చు. ఇక్కడ పేద అంతా కూడా బ్యాక్వర్డ్ ఏరియా అని చెప్పేసి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం వలన ఎక్కువ ప్లేస్లో ఉండే దగ్గర మేము రైతన్నలతో అందరితో మాట్లాడి 3 మండలాలకు దగ్గర అయ్యే విధంగా ఓసూరు దగ్గర పెట్టడం జరిగింది. కానీ 12 కోట్లతో తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా కూడా చేయడం జరిగింది. మేము కూడా భూమి పూజ అప్పుడు ఇవన్నీ కూడా కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళు మేము తీసుకొచ్చినామని చెప్పేసి ఆ 739 జీవో నంబరు చేంజ్ చేసి మరి 37గా చేసి ఈరోజు మళ్ళా మంత్రులు రావడం ఏంటిది తీసుకొని వచ్చి ఎక్కడో దూరంగా అంటే మార్కెట్కు దగ్గర చూసలేరు, వాళ్ళు 3 మండలాల దగ్గర చూసలేరు. ఏ విధంగా ఏ ఉద్దేశంతో కనకదిన్నె దగ్గర పెట్టినారో మరి ఏ ఆలోచన చేసి పెట్టినారో మరి ప్రజలు తెలుసుకోవాలి. ఇదంతా కూడా ఏదో మేము తెచ్చినామని చెప్పేసి చెప్పుకొని మంత్రులంతా ఏదో మొన్న భూమి చేసినారని చెప్పేసి తెలిసింది. కానీ ఇదంతా కూడా ప్రాసెస్, ఇదంతా జరిగేది మా హయాంలోనే. ఏం తెలిసినదే ప్రజలంతా కూడా కొంచెం ఆలోచన చేయాలి దీని మీద. ఇంకా ఎన్ని రోజులని పత్తికొండ ప్రజల్ని ఇలాగే టీడీపీ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అబద్ధాలు చెప్పడం, ఇదిగో తెస్తామని చెప్పేసి వాళ్ళ హయాంలో సీఎంలు అయ్యి అన్నీ వాళ్ళు ఎప్పుడు చూసినా టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, కానీ ఎవరు తీసుకురాలేదు. ఆ కళ నెరవేర్చినది అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే, అప్పటి ఎమ్మెల్యే శ్రీదేవమని అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. ఆధారాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది, సుమారుగా చాలా ప్రాసెస్ అయింది. దాని తర్వాత ఇలాగ కూడా ఇలాగనే కన్స్ట్రక్షన్ కావడం కూడా జరిగింది. అన్నీ అయిపోయింది. మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త జీవో తెచ్చి అదే 12 కోట్లతో అదే అప్పుడు తెచ్చిన ప్రాసెస్తోనే తీసుకొని వచ్చి ఈరోజు భూమి చేయడము చాలా మరి ఏ విధంగా కనకదిన కాడ పెట్టాడో ఎవరికి కూడా వాళ్ళ అంతరం ఏమిటో ఎవరికి కూడా అర్థం కావాలి. ప్రజలందరికీ తెలుసు. అక్కడ పెడితే కన్స్ట్రక్షన్ అయ్యేదాన్ని ఆపేసి తీసుకొని వచ్చి ప్లేస్ మార్చి ఈరోజు పూజ చేయడం ఉద్దేశం ఏమంటే అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటి జగన్మోహన్ రెడ్డికి మంచి క్రెడిట్, మంచి పేరు వస్తుందని చెప్పేసి, అప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు మంచి పేరు వస్తుందని చెప్పేసి ఏ ఒక ఆలోచనతోనే ఈరోజు దురాలోచనతోనే ఈరోజు అక్కడ మరి అది జీవో నంబర్ ఒకటి మార్చి అదే డబ్బుతో అదే 12 కోట్లతో తీసుకొని వచ్చి ఈరోజు కనకదిన్న కారం పెట్టడం మాత్రమే ఏమిటో ప్రజలంతా కూడా బాగా ఆలోచన చేయాలని ఈరోజు మీడియా మిత్రుల ద్వారా, మీడియా సోదరుల ద్వారా ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని
కాబట్టి దీని క్రెడిట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీలోనే జగన్మోహన్ రెడ్డికే దక్కింది, అది శ్రీదేవమ్మ ఎమ్మెల్యే ఉన్నప్పుడే దక్కింది అనేది ప్రజలంతా కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నారు కూడా. దీన్ని వీళ్ళు మాయమాటలు చెప్పి మంత్రాలు చెప్పి ఏదో ప్రజలకు చెప్పేసి పోయి వాళ్ళు యూట్యూబ్ చేసి ఫోటోలు కొట్టుకొని పోతే మేము తెచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. కాదని మీరు నిజంగా ప్రజలకు సేవ చేసే వాళ్ళైతే, నిజంగా పత్తికొండ ప్రజలకు ఇంకా చేయాలని తపన ఉంటే ఎన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారే మరి ప్రస్తుతం సీఎం గారే చెప్పినారు 30 కోట్లతో ఇంకా కూడా పెట్టాలి, ఉపాధి కల్పించాలి అని చెప్పేసి అన్నారు కదా. అదే మంత్రి ఇది భరత్ గారు కూడా చెప్తున్నాను. ఇంకా ఇది బ్యాక్వర్డ్ ఏరియా, మీరు ఇంకా ఏమైనా తీసుకొని రావాలని ఉంటేనా ఈ మిల్లి ప్రాసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, తీసుకొని వచ్చి పెట్టచ్చు కదా. మేము తీసుకొచ్చి ప్లేస్ మార్చి అదే దాన్ని తీసుకొని జీవో నెంబర్ మార్చి ఎక్కడో కనకదిన దగ్గర పెట్టి మేము తీసుకొచ్చినామని చెప్పేసి మీకు చెప్పిపోవడము చాలా దారుణము. కాబట్టి ఇదే కాక ఇంకా మొన్న అసెంబ్లీలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సాంబాబు గారు చెరువుల గురించి మాట్లాడారు. అయ్యా సాంబాబు గారు, మీకు అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం వచ్చింది ఎమ్మెల్యే అయిన తర్వాత. డెవలప్ గురించి మాట్లాడాలి. ఇంకా ఏమైనా ఫర్దర్గా ఆగిపోయినా మేము చేస్తూ ఇంకా చాలా రోడ్లు గవర్నమెంట్ పోవడం వలన మేము తెచ్చినటువన్నీ కూడా కొన్ని ఆగిపోయినట్టు ఉన్నాయి. అవన్నీ మీరు చేసి మాకు కావాలి ఇంకా నిధులు. బ్యాక్వర్డ్ ఏరియా పత్తికొండ కాబట్టి మీరు ఇప్పుడు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు, అధికారం మీది కాబట్టి మీరు తీసుకొని వచ్చి ఇంకా డెవలప్ చేయండి. కానీ ఆ మాట్లాడే సమయాన్ని కూడా వృధా చేశారు. ఎందుకంటే ఎవరైనా ఎమ్మెల్యే, నేనున్నా ఆయన ఉన్నా ఎవరన్నా ఉన్నా కూడా డెవలప్ కోసము నిధులు తీసుకొచ్చి మనం కాంట్రాక్టర్లు అప్పచెప్పి చేస్తాం. కానీ ఏదో మా ఏరియాలో వాళ్ళ గవర్నమెంట్ తెచ్చినది గొప్పలు చెప్పుకొని మేము చేసామని మాట్లాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉండేది టీడీపీ గవర్నమెంట్, అధికారులంతా మీ వాళ్ళే. ఇప్పుడు కూడా కూర్చొని అధికారులను పిలిపించుకొని ఇరిగేషన్ వాళ్ళని అడగండి అయ్యా. అప్పుడు మీరున్నప్పుడు ఎంతవరకు ఆ చెరువుల గురించి ప్రాసెస్ అయిందో, ఎంతవరకు వర్క్ అయిందో. ఇప్పుడు మరి మీ గవర్నమెంట్ మారిన తర్వాత, మా గవర్నమెంట్ 2019 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత వర్క్ అయిందో ఈ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అందరినీ కూడా ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది పిలిపించుకొని ఒకసారి కూలషంగా కూర్చొని మీరంతా కూడా తెలుసుకోండి. తప్పేం లేదు. అప్పుడు మాట్లాడండి. పదే మా యాంకులో చేసినాము, దురదృష్టవశాత్తు మేము చేయాల్సినది వాళ్ళు చేసి గొప్పని చెప్పుకుంటున్నారు అనేది కాదు. అదొకటి. మళ్ళీ 30% ఇంక్రీజ్ చెరువులన్నిటి కూడా వెడల్పు చేస్తే రేపు చెరువులు నింపినప్పుడు ఇంకా కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఏదన్నా కానీ మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి వలయంలో తీసుకొచ్చినారని చెప్పేసి మాట్లాడారు. అది తప్పు. ఎప్పుడు తీసుకొచ్చినారని చెప్పేసి ఇప్పుడున్న అధికారులను ఇరిగేషన్ వాళ్ళని అడగండి. చెరువుల్ని ఇంతవరకు కూడా కాంట్రాక్టర్లు డబ్బులు ఇంతవరకు పైసా కూడా వచ్చిన పాపాన పోలేదు. ఎంక్వైరీ అయ్యాలట, దుర్వినియోగం చేసినారు అప్పుడు ఎమ్మెల్యే అని చెప్పేసి మాట్లాడినారు. మీ ఎంతసేపు ఉన్నా కూడా తెచ్చుకొని మాట్లాడాలి. ఏదైనా మాట్లాడినా నువ్వు కూడా ఎమ్మెల్యేనే, నువ్వు కూడా ఏం చేస్తావు? ఏమైనా నిధులు తీసుకురావాలా, ఏదైనా డెవలప్ చేయాలన్నప్పుడు నిధులు తీసుకొస్తారు, కాంట్రాక్టర్లకు చెప్తారు. టమాటో క్రాస్ తీసుకొని వస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళు నువ్వు కడతావా, ఎవరు కడతారు? కాంట్రాక్టర్లకు ఇస్తాం, కట్టిస్తాం. ఎవరైనా మీరు చేసే పని అదే, మేము ఎమ్మెల్యే ఉన్నా చేసేది పని అదే. కానీ ఒకరి మీద మాట్లాడగలరు. మీకు ఎవరు రాసిస్తారో రాసిచ్చేటప్పుడు వాళ్ళనన్నా మీరు అడగాలి. ఈ విధంగా రాసిచ్చినారు అసెంబ్లీ నేను మాట్లాడినానని. కానీ రాసే చదివే ముందర మీరన్నా స్క్రిప్ట్ చూసి ఏం రాసిస్తారు, నేను ఏం చదువుతున్నాను అనేది తెలుసుకొని మాట్లాడండి అయ్యా బాబు. మీరు డెవలప్ అనేది ఇంటికి పత్తికొండ చేసేది మేము తీసుకొని వచ్చి మీరు చేసి మేము చేసామని చెప్పుకోవడం కాదు. చాలా ఉంది పత్తికొండకు చేయాల్సిన ప్రాసెస్. మీకు తెలుసా అండి ఏం చేయాలనేది. ఎందుకంటే మాకంటే ముందు మీ ఇంట్లోనే ఎమ్మెల్యేలు అయ్యారు, మీ ఇంట్లోనే మంత్రులు అయ్యారు. మాకంటే ఇప్పుడు మీకే తెలుసు. మేమంటే కొత్తగా ఎమ్మెల్యేలు ఒక్కసారి అయినాము. కాబట్టి ఇప్పుడు చాలా ఉన్నాయి. చేసేసేది ఎవరికైనా సహకరిస్తాం. ఎవరైనా డెవలప్ చేస్తామంటే పత్తికొండలో ఎవరైనా మేమంతా కూడా సహకరిస్తాం. మీలాగా కోట్లకు వెళ్తాం. ఏదైనా మంచి పని చేస్తామంటే కోట్లకు వెళ్ళడము, అది చేయడం. ఎంతసేపు ఉన్నా అక్రమ, ఇంకొకటి ఎంతసేపు ఉన్నా అక్రమ కేసులు పెట్టాలనే చూస్తున్నారు. ఎందుకంటే భయపెట్టేచ్చాలి కదా. వాళ్ళు చెప్పినవి ఎన్నో కోపలు. సూపర్ 6 అని చెప్పేసి ప్రతి ప్రాంతానికి వెళ్ళి లోకేష్ గారు ఒక ప్రాంతము,
పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతం, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతం, ప్రాంతాల వారీగా సూపర్ 6 నీకు 18, నీకు 15, నీకు 15, నీకు 18 తప్పకుండా తిరిగేసినట్లు చెప్పి 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 ఒక అబద్ధాన్ని విద్యార్థి చేసే విధంగా చెప్పి ఈరోజు సంవత్సరం వాణి కోసం దాదాపు 10 నెలలు అవుతుంది. ఏది అమ్మఒడి, ఏది అన్నదాత సుఖీభవ, ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి, ఎక్కడయ్యా పిల్లలకు అమ్మఒడి, ఎక్కడయ్యా రైతన్నలకు ఇస్తున్నారు మీరు చెప్పినవి. మళ్ళీ రెండో పంట కూడా వేసుకునికి మొదలైనారు జనాలంతా కూడా, రైతన్నలంతా కూడా. మరి ఎక్కడ ఇదంతా మీరు చేసినారు? ఎవరైనా ప్రశ్నించకూడదు అని చెప్పేసి ఒక్కొక్కరి మీద 10 కేసులు పెట్టి ఒక్కొక్కరికి లోపం చెప్పేసి విధంగా ఈరోజు మీరు కూటమంటే కూటమిలాగా చేస్తలేరు. కూటమి అంటే ఒకరోజు ఒక ఆలోచన విధంగా అది రైట్ అంటే అది తప్పైనా కూడా రైట్ అంటున్నారు. రైట్ అది రైట్ అయ్యా అంటే మీ వాళ్ళు ఒకటి అది తప్పు అంటే తప్పు అని చెప్పుకుంటా కూటమి అంటే కలిసి పనిచేసి రాష్ట్రాన్ని బాగా చేయాలి. కానీ ఇదే పదే 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 అబద్ధాలు. ఈ సూపర్ 6 హామీలే మీరు చెప్పడము, ఇక్కడ హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. పింఛన్లో ఒకటి ఏ గవర్నమెంట్ మీద పింఛన్లు ఇవ్వాల్సిందే, అది సాగిపోవాల్సిందే. ఈరోజు మరి స్కూల్లో పోయే తల్లిదండ్రులు పిల్లలంతా కూడా మరి ఏ విధంగా అలమటిస్తున్నారు అనేది మీకు మాకు తెలుస్తుందయ్యా, మా దగ్గరకు వస్తుంది. అందరు పిల్లలు కూడా సర్టిఫికేట్ ఇవ్వకోకుండా. అదిగాక రైతన్నల బాధలు చూడు, గిట్టుబాటు ధర లేక మరి ఎప్పుడు కూడా ఎండుమిర్చికి ఎప్పుడు కూడా ఇంత దిగుబడి, ఎప్పుడు కూడా ఇంత పంట ధర అనేది ఎప్పుడు ఈ విధంగా లేకుండేది. ఈరోజు వాళ్ళు ఇచ్చేది మేమంతా కూడా మేము కొంటాము, దిగుబడి మేము పెంచుతాము ధర అంటున్నారు. ఎక్కడా కూడా వాళ్ళు పెంచినది గిట్టుబాటు ధర లేక రైతన్నలంతా అల్లాడిపోతున్న పరిస్థితులు ఇప్పుడు అంతా కూడా. మరి ఏం చేస్తున్నారయ్యా మీరంతా కూడా? ఇవంతా కూడా బొంది ఎత్తి మాట్లాడితే కేసులు పెడతానని చెప్పేసి ఒక భయంకరమైన కేసులు మార్పిడి అదొకటి తీసుకొని వచ్చారు మీరు. సూపర్ 6 బదులు అందరిపైన కేసులు పెట్టేది చేస్తారా? ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళని మీరు కేసులు పెట్టుకుంటూ పోతే జైలు చాలు. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా కథ తొక్కితే అందరినీ మీరు కేసులు పెట్టాలని చూస్తే జైలే చాలు. వాళ్ళంతా కూడా కరెక్ట్ చేసేది అంటాం, చేయలే అంటాం. ఈరోజు విద్యుత్ ఛార్జీలు చూస్తే అసలు సామాన్య వాళ్ళు బతకాల ఛార్జీలు కట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడిపోతున్నారో ప్రజలంతా కూడా చూస్తున్నారు. అసలు మీరేమో ఆ రోజు మాట్లాడినారు, జగన్ వచ్చిన తర్వాత విద్యుత్ అంతా కూడా ఎక్కువ అయిపోయి ఎక్కువ ఛార్జీలు పెరిగిపోయినాయి, మోపడి భారం వేసినాడని చెప్పేసి నువ్వు వచ్చిన 3 నెలలకే విత్తనవారీగా పెంచేసి ఈరోజు యూనిట్కి ఎంతో ఖర్చు, చిన్న పూసల కాడ నుంచి ఈరోజు అల్లాడిపోతున్న పరిస్థితులు. పనులో పోతే పూట గడవని పరిస్థితిలో ఉన్న ఈ ప్రజానికాలంలో మీరంతా కూడా ఈరోజు వాళ్ళకి ఇచ్చే పథకాలు ఇవ్వకుండా వ్యాపారాలని డల్ అయిపోయి మళ్ళీ కూడా ఇలాంటి భారాలు కూడా పెంచుతున్నారు మీరు ప్రజలకి. మీరు ఏం చేస్తున్నారని ఈరోజు ప్రజలకు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మాట్లాడితే వాళ్ళకి మరి వాళ్ళ గొంతు నొక్కుతున్నారు. ఈ పరిస్థితి, ఈ కుటుంబ పరిస్థితి ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రంలో ఇలాగే కొన్ని రోజులు కొనసాగితే మీ కుటుంబ పరిపాలన రాష్ట్రానికి మంచి చేయాలి. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మీరు ప్రజానీకానికి ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ప్రజాపాలన అందిస్తలేరు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. మేమంటున్న మాట కాదు, ప్రజలే అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏపీలో అని చెప్పేసి. ఈరోజు అలాంటి రాజ్యాంగం ఈరోజు చెప్తున్నా మీరు పెట్టచ్చు, మీ ప్రభుత్వం ఉంది, మీరు అక్కడాక అందరిపైన కేసులు పెట్టి అందరినీ ఎంక్వైరీ చేయకుండానే కేసులు కట్టిస్తున్నారు. మీ పోలీసులతో మీ అధికారులు ఉందని చెప్పేసి అన్ని చేస్తున్నారు. కానీ రేపు పొద్దున ఈ చేతితో చేస్తే ఈ చేతితో ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సిందే. మనం పెద్దలు చెప్తూనే ఉంటారు, ఈ చేతితో చేస్తే ఈ చేతితో ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పేసి. ఈరోజు అధికారాలు ఎప్పుడు శాశ్వతాలు కాదు. ఒక్కోసారి ప్రజలు నిర్ణయించిన ప్రకారంగా ఒక గవర్నమెంట్ ఒకసారి వస్తారు. కానీ 2019 నుంచి 24 వరకు ఎలాగ పీస్ఫుల్గా ఉన్నారో ప్రజలంతా కూడా ఏ పార్టీ చూడలే, ఏ కులం చూడలే, ఏ మతం చూడలే, ఎవ్వరికి కూడా ఓటు వేయని వాళ్ళకు కూడా పథకాలు అందించని చెప్పిన వ్యక్తి ఇంతవరకు ఏ సీఎం లేడు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఆయన ఒక్కడు ఓటు వేయని వాళ్ళకు కూడా మన పథకాలు అందాలని చెప్పిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
మీరేం చేస్తున్నారయ్యా? ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మాట్లాడారు అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనులు చేయకూడదు. చేస్తే పాముకు పాలు పోసినట్లని చెప్పేసి మాట్లాడతారు. అయ్యా, రాష్ట్రాన్ని పాలించే రాజు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఏ పని చేయాలన్నా నువ్వు రాజు అయ్యా, రాజువే నువ్వు మాట అంటే మిగతా వాళ్ళు ఏ పనులు చేస్తారని చెప్పేసి ఈరోజు ప్రజానికి మీద వేలేసుకుంటున్న ఆయన మాట్లాడిన మాటలు చూసి ఈరోజు అంతా కూడా కాంతలే కూర్చున్నారు. మహిళలంతా కూడా ఏ పథకము లేదు, ఏమీ కూడా చేయలేదు. పొదుపు సంఘాలు నిర్వీర్యం. మళ్ళా కూడా మొదటి లైన్ 2014 కంటే ముందు ఎలా ఉండేవి పొదుపు సంఘాలు, అలాగొచ్చింది పరిస్థితి. అన్నం పెట్టేవాడిని పోగొట్టి ఈరోజు మేము కూడు లేక చేస్తున్నామని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్నాం. పరిస్థితులు మన రాష్ట్రానికి ఇప్పుడు వచ్చాయి. రేపు రాజ్యాంగం నడుస్తుంది. రాజ్యాంగం ఎంతవరకు నడుపుతారో చూడాలి. ప్రజలంతా కూడా తొందరలోనే వాళ్ళకి ఆరిపోతున్న దీపానికి వెలువద్దు అని చెప్పేసి శాస్త్రం. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజలకు ఏం చెప్పారో సూపర్ 6 ద్వారా ప్రజలకు అందించండి అయ్యా. మహిళలకు 3 సిలిండర్లు అండి మీరు ఇవన్నీ అందించాలి. మరి ఉచిత బస్సు మహిళలకు అని చెప్పేది ఇవన్నీ చేయాలంటే బడ్జెట్లో ఎక్కడ పెట్టారు మీరంతా? సుమారుగా దాదాపుగా ఫీజు రీయింబర్స్మెంట్ 4,500 కోట్లు కావాలి. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే విద్యార్థులకు మీరు ఇచ్చిన బడ్జెట్లో అరకొర ఇచ్చుకుంటా మేము చేస్తాము, రేపు నెల చేస్తాము, ఎల్లుండి చేస్తాము, దీపావళి వాయా, మళ్ళా దసరా వాయా, మరి ఇప్పుడు ఉగాది కూడా వస్తుంది దగ్గరికి. ఇట్లనే కాలం గడిపా 1 సంవత్సరం వాయా. ఇది ఇచ్చేటివి ఇచ్చినా కూడా ముందే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ముందు సున్నా అని చెప్పేసి. ఎవరు ఓటేశారు, ఎవరు ఓటేయాలని మీరు నిర్ణయిస్తారా? ఈరోజు మా పార్టీ వల్ల సుమారుగా 1,20,000 పైగానే ఉన్నారు లబ్ధిదారు. వీళ్ళందరికీ నామాలు పెట్టినట్టే కదా మీరు చెప్పినట్టుగా. మరి అన్ని పార్టీ చూడం, కూడలు చూడం, మతాలు చూడమని చెప్పేసి ఓటు లేని వాళ్ళకు కూడా పథకాలు అందించాలయ్యా. పేదవాళ్ళంతా ఒక్కటే చెప్పిన నీతివంతుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు మరి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ పనులు చేయొద్దండి, చేస్తే పాలు పోసినట్లని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలు గుర్తించాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.